దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల శ్రమలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి మనందరం కూడుకొని దేవుని స్తుతించుటకు ఎంతో ధన్యత పొందుకొని ఉన్నాము. ఈ సదా అవకాశాన్ని కల్పించిన దేవునికి ముందుగా వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మందిరానికి ఆహ్వానించిన నా తోటి సేవకుల కుటుంబానికి, సేవకులకి నాకు వందనాలు, సంఘానికి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నా కుటుంబం తరపున. ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనం పాలు పొందుకొని ఏమన్నా పొందుకోవాలనే ఆశతోనే మనందరము వచ్చాము. అవునండి. అంటే దేవుడు మనకి మేలు చేస్తాడని చెప్పేసి అనే వచ్చినాం. కానీ మేలు చేసే దేవుడా, కీడు చేసే దేవుడా? మనకి మేలు చేసే దేవుడే. కానీ ఆయన మాటల్ని మనం పెడచెవిన పెట్టి ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఏమి వివరించాలి ప్రభువా అన్నప్పుడు ఇవాళ ఒక వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరచగా దాన్ని మీ ముందుకు తేవడం జరిగింది. ఇది వివరించాలంటే చాలా టైం పడుతుంది, కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మీ ముందు తెలియపరుస్తాను. దేవుడు మన హృదయాన్ని తెలుస్తున్నాడా లేడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అవునా దేవుని బిడ్డలారా? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఆయనే మాట్లాడతాడా, లేకపోతే ఎవరితో మాట్లాడతాడా? మనతో దేవుని బిడ్డలైన మనం ఆయన మాటలు వినడానికే మనం ఆరాధనలో పాల్గొనవలసిపోతున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుల ద్వారా కానీ ఒక్కొక్క సమయంలో మన పక్కవారితో కూడా మన దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటని మనం స్వీకరించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మనము దేవుని కృప పొంది ఆయన మేలు మనం పొందుకుంటాం. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. మరి నీ హృదయాన్ని తెరిచాడా దేవుడు లేదా? తెరిస్తే మనము ఏ విధంగా ఉంటున్నాం? దేవుడు మన హృదయాన్ని తెరిచాడా, తెరవలేదా? తెరిచాడా? తెరిస్తే మనం ఎట్లుంటున్నాం? దేవుని మాటలు మనం గైకుంటున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతయరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచండి. ఇప్పుడు ఎవరు చెప్పారు దేవుని మాటలు? పౌలు గారు చెప్పారు. పౌలు గారు ఎవరండి? దేవుని యొక్క పరిచారకుడు. మరి పౌలు గారు ఏమని చెప్పారు? మరి ఆమెకి ఏ విధంగా ఉండాలని చెప్పేసి అన్నారు? మంచి మార్గంలో నడవండి, మంచి స్థితిలో మీరు ఉండండి, దేవుని మాటల్ని మీరు గైకొని దేవుని మాటల ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పేసి అని చెప్తున్నప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసిందని చెప్తున్నారు. ఎవరిని చేశారు బలవంతం? పౌలు గారిని బలవంతం చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం ఏమి చేయాలి? పౌలు గారిని బలవంతం ఎవరు చేశారు? లుదియా బలవంతం చేసింది. ఏం చేసింది? దేనికి చేసింది? పౌలు గారు చెప్పిన మాటలు విని దేవుని మాటలు ఆమె హృదయంలోకి వచ్చి,
ఈ మాటల వల్ల నేను నాలో ఉన్న పాప జీవితాన్ని వదిలేసి పరిశుద్ధ జీవితం గడుపుతున్నాను కాబట్టి నేను ఇంకనూ బలపడాలని చెప్పింది పౌలు గారు. అయ్యా మా ఇంటికి రండి, మా గృహాన్ని దర్శించండి, మా గృహంలో మీ కాలు మోపండి, దాని ద్వారా నేను ఇంకనూ ఆశీర్వాదం పొందుకుంటానని చెప్పేసి అని ఏం చేసింది, బలవంతం చేసింది. మరి మనం బలవంతం చేస్తున్నాం. పాస్టర్ గారు రండి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, అవునా? అంటే మనకి ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది తప్ప అమ్మా, మనకి ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది అంటే మనం సేవకుల్ని పిలిపించుకొని వారిని మన ఇంటిలో ప్రార్థన జరిగించుకున్నప్పుడు ఆయన ద్వారా మనకి ఆశీర్వాదం వస్తుంది. మరి ఆయన పిలిపించుకొని ఉట్టిగానే పంపించేసి ఆశీర్వాదం వస్తుందా? అలాగే చూడండి, మరి అదే అపోస్తుల కార్యములు 18:7 అంటే చిన్న క్లుప్తంగా చెప్తానమ్మా, ఎక్కువ చెప్పట్లే. 18:7 చూడండి. అక్కడి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తా అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండను. అంటే సమాజ మందిరం అంటే దేవుని మందిరం, అవునా కదమ్మా? ఏంటి మళ్ళీ అక్కడి పోయింది, ఎక్కడ పోయింది? వాళ్ళు కూడా ఏం చేశారు, సమాజ మందిరానికి వచ్చి కూడుకున్నారు. అంటే మనం ఇప్పుడు ఎక్కడ కూడుకున్నాం? సమాజ మందిరంలో కూడా కూడుకున్నాం. అంటే మనము ఇంటను బయటను ఎక్కడైనా మనం కూడుకొని ఆయన స్తుతించినప్పుడు దేవుడు మన యందు ఆయన ఆత్మను నుంచి ఆయన మాటల ప్రకారం నడిపించుకొని ఆయన దేవునితో మనం నింపుతూ అనేక మందికి సాక్షార్థంగా మనల్ని నిలబెడతాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. సరే, అలాగనే లూకా 24:15 కూడా ఒకసారి చూసుకుందాం. లూకా 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచింది. ఒక్క మాట. ఇప్పుడు దేవుడు మనతో నడుస్తున్నాడా, నడవట్లేదా? అయితే దేవుడు మనతో నడుస్తున్నా కూడా మనం తెలియని స్థితిలో ఉండిపోతున్నాం, అవునా? దేవుని బిడ్డలారా, మన మందిరానికి వస్తున్నాం కానీ ఆయన స్పర్శని మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన స్పర్శని మనం గ్రహిస్తే ఏ విధంగా ఉంటాం? చూడండి, మన ఒక వ్యక్తి మన చేయికి తగలగడం ఎట్లా జల్లుమంటాం, అవునా? మరి ఆయన స్పర్శను తగిలితే మనం ఏ విధంగా ఉండాలా? తన్మయం చెందాలా, అవునా కదా దేవుని బిడ్డలారా? అంటే మనం ఏ స్థితిలో ఉండాలంటే మనల్ని మైమర్చి ఆయనలో లీనమైపోయినప్పుడు మనం ఆయన దృష్టికి యోగ్యులుగా కనబడి మనకి యోగ్యమైన అన్నిటిని మనకి సమకూరుస్తూ ఉంటాడు. ఇది సమకూర్చట్లేదు మనకి అనడానికి అవకాశం లేదు. కానీ ఆ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మన వెంబట లేడని చెప్పేసి అని గ్రహించుకుంటున్నాం. చూడండి కింద మళ్ళీ ఇంకో ఒక వచనం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మన కన్నులు మూయబడి ఉన్నాయి. ఎందుకు మూయబడి ఉన్నాయి అంటే మనం మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అన్ని చేస్తున్నా కానీ, ఆరాధనలో పాల్గొంటున్నాం, అన్ని చేస్తున్నాం కానీ మన కళ్ళు తెరవబడలేదు. మన కళ్ళు తెరవబడి ఉంటే మనం ఏం చేస్తామంటే నిత్యము ఆయన మాటల ప్రకారము నడుచుకుంటా ఉంటాం. ఆ మాట చూడండి, అక్కడ చెప్పాడా 16వ అధ్యాయం ఆమె గ్రహించుకుంది. మరి మనం గ్రహించుకుంటున్నామా? పౌలు చెప్పాడు, ఆమె హృదయంలో ఆ మాటని స్థిరపరచుకుంది. మరి ఇవాళ మనం ఆ మాటల్ని మనం హృదయాల్లో స్థిరపరచుకొని ఆ మాటల ప్రకారంగా నడుస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఒకసారి గ్రహించుకోండి. అదే యోహాను 6:44 చూడండి. యోహాను కాదులేండి, అపోస్తుల కార్యాలు 11:14 చూద్దాం. 11:14 అమ్మా. నీవును నీ ఇంటి వారందరూ
ఏ మాట వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు నీతో చెప్పునని తన ఇంట నిలిచి అమ్మా తనతో ఒక దేవదూత సూచన సంగతి ఆమెకి తెలిపారు. అవునా? అంటే మనం ఒక దేవదూత మనతో ఏదంటే, దేవదూత అంటే ఒక వ్యక్తి ద్వారానే మాట్లాడతారు కానీ దేవదూత డైరెక్ట్ వచ్చి మన అతను మాట్లాడతారమ్మా ఏంటి? అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? ముగ్గురు దూతలు వచ్చారు. వాళ్ళు మనుషు రూపంగా వచ్చారే తప్ప ఏంటి అదృశ్య రూపంగా వచ్చారా? అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? గబా వెళ్ళేసేసి భార్యకి చెప్పి ఏంటి ఆయన దాసులకు చెప్పేసి ఏం చేశాడు? విందును సిద్ధపరిచాడు. మరి మనం ఎవరికైనా విందును సిద్ధపరుస్తున్నామా? దానివల్ల ఎంత ఆశీర్వాదం వస్తుంది తెలుసమ్మా? తెలవదు కదా. మనం ఒక్కొక్కరికి ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యం మనం ఐశ్వర్యవంతులు చేస్తుంది. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చల్లగుండమంటారు. అవునా? చల్లగుండమంటే ఏంటండి? జీవననా కాదా? అది ఎవరికి తెలియదు. అంటే బహాటంగా చెప్పడం కాకపోయినా వాళ్ళ హృదయంలో ఏమంటే చల్లగుండాలి అంట. అదే ఆశీర్వాదం. అలాగే హెబ్రియల్ రాసిన 13:12 ఒక మాట చూసుకుందాం. ఫస్ట్ నుండి చదవండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ ఏమంటున్నాడమ్మా? సహోదర ప్రేమ అంటే మీ చెల్ల, మీ తండ్రి, మీ తల్లి వీళ్ళేనా? సమస్తమైన మానవాళ్ళ, సమస్తమైన మనుషులందరూ కూడా మనకు సహోదరులే. అందుకే ఏమంటాడు? సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి. అంటే ఎట్లా ఉండాలా? ఎప్పుడు మనకి ఆ ప్రేమ అనేది మనలో ఉండాలా. ఉండి ఏం చేయాలా? ఆతిథ్యం చేయక మరొకటి. దానివల్ల కొందరు ఎరుగెక్కికే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టమును అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంటారు. అంటే కష్టంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునా కదా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఆశీర్వాదాలు ఎక్కడ నుండి వస్తాయి? మేలులు ఎక్కడ నుండి వస్తాయి అంటే ఒకరి కష్టాన్ని మన కష్టంగా భావించి వారికి సహాయం చేసినప్పుడు మనకి ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని వాడు నాశనం అయిపోవాలా, వాడు మాకంటే దీనస్థితిలో ఉండాలనుకున్నప్పుడు వాడేమో ఐశ్వర్యంతుడు, మనము దీనస్థితిలోకి వెళ్తాం. ఎందుకంటే దేవుని బిడ్డల్ని మనం ఎవరైనా, మీరైనా నేనైనా అందరము ఆయన కుమారులమే. మేము ఇవాళ యాజకత్వం పొందుకొని ఇక్కడ మీతో వివరిస్తున్నా కూడా మేము ఆయనకు భయపడి లోబడే ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని మేము సరి చేసుకొని మీకు చెప్పాలి. మమ్మల్ని మేము సరి చేసుకోకుండా మీకు చెప్పినది వ్యర్థమేగా ఉంటుంది. కానీ అందుకనే దేవుని బిడ్డలు మనం ఎట్లా ఉండాలా? సహోదర ప్రేమతో మనం ఒకరికి ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండాల. ఆతిథ్యం ఇవ్వకపోతే ఏమైంది? సపోజ్ నువ్వే మనం ఎవరి ఇంటికి వెళ్తావు తల్లి, మంచి దాహం మీద, వాళ్ళు ఏమి ఇవ్వకుండా పంపిస్తారు. దాహం వేసినప్పుడు ఇవ్వకుండా పంపించేశారే, ఇన్ని మంచి ఇస్తుంటే నీకు బాగుండనే అన్న ఒక ఆలోచన. అంటే అది దుఃఖమేనా కాదా? మరి ఆ దుఃఖము నువ్వు అనుభవించినప్పుడు మరి వేరే వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు అదే దుఃఖాన్ని అనుభవిస్తారు. అప్పుడు వారికి మనకి తేడా ఏముంది? వారు చేసిన పాలు పంపులు మనం కూడా పాలు భాగస్వామ్యం. అందుకనే మనం ఏ విధంగా ఉండాలా? సహోదర ప్రేమ ఎప్పుడు నిలుచుకుంటేలాగా ఉండాలి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించేలాగా ఉండాలి తప్ప ప్రతి ఒక్కరిని ద్వేషించేలాగా ఉండి మనం మన సాక్ష్యాన్ని దేవుని దగ్గర పోగొట్టుకోకుండా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 10:41 కూడా ఒక మాట సెలవు ఇచ్చాడు చూడండి.
కాదమ్మా, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు సహోదరుడు అయ్యగారు ఉన్నారు ఏంటి, ఆ అయ్యగారు నన్ను చేర్చుకోవడం వల్ల ఆయన దేవుని పొందుతాడు. అవునా అమ్మ? అలాగే ఇప్పుడు ఎందుకంటే నాకు తెలియంది ఆ సహోదరుడు నేను తెలుసుకోగలను, ఆ సహోదరుడికి తెలియంది నా ద్వారా ఆ సహోదరులు తెలుసుకోగలను. అలాగే మా ఇద్దరి సహవాసము ఏ విధంగా ఉండాలా? ఏంటి, ఒకరికి ఒకరు ఉంటూ ఏంటి గ్రహించుకుంటూ ఉండాలి. అందుకనే చాలా మంది మన పెద్దలు ఏం తెలుస్తారంటే, అరే మంచి వాడితో స్నేహం చేయరా, నీకు మంచి బుద్ధులు వస్తాయంటారు. అవునా కదా? ఏంటి, అరే అలాగే ఇక్కడ ఏం చెప్తాడు దేవుడు కూడా ఏం చెప్తాడు, నీతిమంతులతోని నీతిమంతుడిని చేర్చుకున్నాడు వాడు నీతిమంతుల ఫలం. అంటే ఒక మంచివాడిని చేర తీసుకుంటే మంచి ఫలం పొందుతాం. అదే కానీ మనం చెడ్డవాడితో మనం తిరిగినప్పుడు ఏమైతే వాడి లక్షణం మనకు వచ్చి మనం కూడా చెడిపోయి దేవునికి విరుద్ధంగా ఉంటాం. అవునా కదమ్మా? అందుకనే ఎప్పుడైనా ఒక యోగ్యుని ఎంచుకోవాలి, ఒక యోగ్యురాన్ని ఎంచుకోవాలి. అంతేగాని మన పక్క చూడు ఆ బూతు మాట చెప్తున్నా ఏమో దేవుని బిడ్డ అయి ఉంది ఆమెతోనే స్నేహం చేస్తుంది. స్నేహం చేస్తే మార్చాలి, లేదా ఆమెతోని స్నేహం చేయకుండా ఉండాలి. అంటే మార్చే స్థితి మనలో ఏ విధంగా వస్తుందంటే, ఆమె నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు ఆశీర్వాదం వస్తుంది, మన ప్రార్థన వల్ల ఆమె కూడా మారుతుంది. అందుకే ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పి సెలవిస్తాడు మన యేసయ్య. అలాగనే 1వ రాజులు 17వ అధ్యాయము 10 నుండి 16 వరకు ఏం తెలియపరుస్తున్నారంటే, ఇక్కడ ఏలియా గురించి తెలియపరుస్తున్నారు. చూడండి ఒకసారి. ఒక పిలిచి వేడుకొనను, నీళ్లు తేబోచుండగా మళ్ళా పిలిచి చెప్పాను, పిండి అయినను గుడిలో కొంచెం నూనె అయినను ఉన్నదే కానీ ఒకైనను లేదు అని చెప్పింది. అక్కడ ఆ విధవరాలు ఏం చెప్పిందంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు, కొంచెం పిండి ఉంది, కొంచెం ఉంది, అవి నాకు నా కుమారుడికి సరిపోతాయి, అవి తిని మేము ఇక మరణం పొందుతాము అని అంటే, ఏలియా ఎవరమ్మా? దేవుని యొక్క ప్రవక్త. అంటే ఆ విధవరాలు ఎవరిని చేర్చుకుంది? ఇందాక అపోస్తుల కార్యాలయంలో ఏం చెప్పాడు? ఎవరిని చేర్చుకోమన్నారు? అవునా? పౌలు ఎవరు? ప్రవక్తేనా? ప్రవక్తని ఏమింది ఆ మాటలు విని నా ఇంటికి రాయ్యా, నా గృహాన్ని దర్శించమని చెప్పేశాను. అంటే ఇక్కడ ప్రవక్తే అడుగుతున్నాడు, కానీ అక్కడ ఏంటి పౌలుని బలవంతం చేస్తుంది ఆ సహోదరి, మీరు నా ఇంటికి రండి, మీరు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బస చేయండి, నా ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి. ఇక్కడ ఏమడుగుతుంది ఏలియా? ప్రవక్తే ఆమెను అడుగుతుంది. అంటే రెండు చూడండి, దేవుడు ఎక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలన్నది ఆయన ఆధీనంలో ఉన్నది. అందుకనే ఇక్కడ విధవరాలకి తెలియదు, గ్రహింపు లేదు. ఎందుకంటే ఎవరూ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆలోచన అనేది ఏది రాదు. అందులో ఆమెకి వివరించేవారు అక్కడ ఎవరు లేరు అప్పుడు. ఎందుకంటే అది పాత నిబంధన కాలము, క్రీస్తు పూర్వము. అది క్రీస్తు లేడు కాబట్టి క్రీస్తు గురించి ఆమెకి తెలవదు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? ఈనాడు
కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు తెలుసు కాబట్టి పౌలు గారు యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నప్పుడు ఆమె గ్రహించుకుంది. అక్కడ ఏం చేసింది? ఆమె గ్రహింపు లేదు కాబట్టి దేవుడు ఆమె దగ్గరకు పంపించి ఏంటి ఆమెకి కనులు తెరిపించడానికి, ఆమెని పాప బంధకాలను విడుదల పొందివ్వడానికి ఏం చేసింది? అక్కడ దేవుడు ఆమె దగ్గరకు పంపించాడు. కానీ ఈనాడు యేసుక్రీస్తు వచ్చి మనందరికీ సువార్తని దగ్గర పరిచాడు. కానీ ఆ సువార్తని మనం గ్రహించలేకుండా ఏం చేస్తున్నామంటే కడచెవును పెట్టి మనం ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధవరాలు ఏం చేసింది? ఏంటి ఏలియా మాటని ధిక్కరించిందా? ధిక్కరించలేదు. అలాగే ఈ కొత్త నిబంధనలో పౌలు మాట ఆమె ధిక్కరించిందా? అంటే ఇద్దరి మాటలు కూడా ఎవరు ఆలకించారు? దేవుని బిడ్డలు ఆలకించారు. ఆ మాటని గ్రహించుకున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు ఏదైనా చెప్పితే అది యథార్థత కాదని గ్రహించుకొని దాని ప్రకారం నడిచినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకుంటాం. అంతే తప్ప అట్లే చెప్తారులే, మన ఇంటికి వచ్చి ఏదో ఆశిస్తున్నారు పాస్టర్. ఏం ఆశిస్తారు? మీ బంగారం, ఐశ్వర్యమా, పొలాలు, పొట్ల ఏమన్నా ఆశిస్తారా? మీరు మూలిగి ముగ్గు ఇస్తే ఏదైనా చిన్న కానుక ఇస్తే అది తృప్తిపడి దాన్ని కూడా పరిచర్యగా వాడుతూ ఉంటారు సేవకులు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకనే చెప్పేసి ఏది దేవుడు ఎప్పుడు ఎవరికి హృదయాన్ని తెరుస్తాడో ఆ హృదయాన్ని దేవుడు వచ్చినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే అక్కడ ఏలియాని పంపించాడు, ఇక్కడ పౌలుని వాడుకున్నాడు. అక్కడ ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళాడు, పౌలు దగ్గరికి మీరు ఎలాగా వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. ఆ విధంగా జనసమూహం కాడికి వచ్చినప్పుడు పౌలు వివరిస్తున్న మాటలకు విని ఆమె హృదయం తెరిచాను. అలాగే 2వ రాజులు చూడండి ఒకసారి, దాంట్లో కూడా 4:8-17 వరకు అయ్యే మాటలు ఉంటాయి చూడండి. 2వ రాజులు 4:8 ఎలీసా. ఏంటి ఈ ఎలీసా కూడా కథ మీకు తెలిసే ఉంటుంది. హమాను గురించి, హైమాను గురించినా, నయమాను గురించి. నయమానికి ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏం చేసింది? ఏంటి దాంట్లో ఆ ఊర్లో రాజు అయినా, ఆ రాజు సేనాధిపతి, రాజా శతాధిపతి. అవునా? ఆ శతాధిపతికి వచ్చినప్పుడు శతాధిపతి ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యా ఈ దగ్గరలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి మీరు వెళ్తే మీ కుష్ఠం పోతుందని చెప్పేసి అని తెలియదు. ఎవరు చెప్పారమ్మా? ఒక చిన్న అమ్మాయి చెప్పింది. అవునా? కానీ నువ్వు మాట ఎందుకు ఇరాలని చెప్పేసి అన్నాడు ఆ శతాధిపతి. ఆ పిల్ల మాటను కూడా ఏంటి వినటం వల్ల ఏమైంది అంటే, ఒక్కొక్కసారి మనం ఒక మాటను ఎవరైనా చెప్తుంటే దాన్ని మనం గ్రహించుకోవాలి. అప్పుడు ఏం చేసిండు నయమాను? అక్కడికి వెళ్ళి ఎలీసా దగ్గరికి వెళ్ళాడు. ఎలీసా ఏం చెప్పాడు? వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగమన్నాడు. అంటే నేను శతాధిపతిని ఎందుకు పోవాలా, ఆయన బయటికి రాకుండా చెప్తాడా అని చెప్పేసి ఆయన కోపడితే ఏం చేసింది? మళ్ళీ బండ్రోత్తులు మాట్లాడిచ్చాడు దేవుడు. అయ్యా ఏమైంది? ఆయన మాట మనం ఎందుకు కాదనకూడదు? ఒక్కసారి ప్రయత్నం చేస్తే సరిపోద్ది కదా అంటే అప్పుడు బండ్రోత్ మాట కూడా శతాధిపతి ఏం చేశాడు? ఆ యొక్క వివర్ధనలో ఉన్నప్పుడు ఏమైంది? 7 మార్లు ఆయన దేహము ఎలాగా పసిపిల్లవాని దేహం వలె మార్చబడు. కానీ మరి ఇక్కడ చూసారా, మళ్ళీ అదే నయమాను బంగారాలన్నీ ఇచ్చినప్పుడు ఎలీసా స్వీకరించలేదు. కానీ ఎలీసా దగ్గర ఉన్న శిష్యుడు మాత్రం ఆశపడ్డాడు. అంటే ఆశ మనలో చిగురించకూడదు. ఏ ఆశ చిగురించాలంటే మనలో దేవుని ఆశ తప్ప ఈ లోక ఆశలు మనలో చిగురించినప్పుడు మనం ఏమవుతామంటే దేనికి గురవుతాం? శాపానికి గురవుతాం. అవునా కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఉరికాడు. అప్పుడు ఏమన్నాడంటే ఎలీసా, నా ఆత్మ నీతో రాలేదా గెహజీ అన్నాడు. కానీ గెహజీ ఏమనుకున్నాడు? ఇదే నాకు ముఖ్యం అని చెప్పేసి అనుకోని ఏం చేశాడు? అలాంటప్పుడు ఆయన ఏమనుకున్న కుష్టిని వస్తుందని చెప్పేసి అనగానే
గేహజీకి ఆ కుష్టి వచ్చింది. ఆ కుష్టి వాళ్ళందరూ ఎవరు ఉన్నదంతా ఎవరు? గెహజీ సంతానం. కుష్టి వాళ్ళంతా ఎవరమ్మా? గెహజీ సంతానం. తిరుగులాడు వారంతా ఎవరండి? కయ్యూను సంతానం. తెలుసా అమ్మా? పిచ్చి పిచ్చి పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ సంతానం ఎవరిది? కయ్యూను సంతానం. అంటే వాళ్ళందరినీ మనం చూసుకుని గ్రహించుకోవడానికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిష్మెంట్ ఇచ్చి మనం ముందు నిలబెట్టారు. కానీ వాళ్ళని మనం ఎరగం. ఆడంతే ఆడికి పిచ్చి చేసినట్టాం. కానీ దేవుని బిడ్డలైన మనం కూడా గ్రహించుకోలేకుండా ఉంటున్నాం. అవునా కదమ్మా? పక్షివాయుగా రోగులు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అట్లా? ఏసయ్య సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఇంటి పైకప్పు తీసి దింపారా లేదా? మరి వాళ్ళు లేరా మన కళ్ళ ముందు? వాళ్ళని మన దగ్గర తీస్తున్నామా? వాళ్ళకైనా సాయం చేస్తామా? చేయం. అంటే వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలా? ఏసై సెంటర్గా తేవాలా. కానీ వాళ్ళలో విశ్వాసం లేదు, మనలో విశ్వాసం లేదు. ఈ రెండు ఏమైతున్నాయంటే వాళ్ళు బాగుపడడానికి కావట్లేదు. వాళ్ళని దూరం అయింది దేవునికి మహిమకరంగా మనం ఉండలేకపోతున్నాం, వాళ్ళని మార్చలేకపోతున్నాం. అందుకే విశ్వాసం అన్నిటికీ మూలమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దీంట్లో తెలుసుకున్న భావాలు ఏమిటి? ఎప్పటివరకు మనం గ్రహించింది ఏమిటి అంటే, ఏది సేవకుడు చెప్పిన మంచిని స్వీకరించాలి. మనం మందిరానికి వస్తున్నామంటే మన గృహంలో ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ దినము నీ మందిరానికి వెళ్తున్నా, నీ సేవకుడు ద్వారా నాతో మాట్లాడండి, నాలో ఉన్న లోపాలు ఏమంటే సరి చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు దేవుడు నిజంగా మీ హృదయాన్ని తాకుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తాకిన మాటల్ని మీరు హృదయాన్ని పదిలపరుచుకొని ఆ మాటల ప్రకారం మీరు నడిచినప్పుడు మీరు ఆశీర్వాదం పొందుతూ జ్యోతుల వలె వెలుగుతూ లోకానికి ఒక దివిటిల్లాగా కనబడతారు. మీ వెలుగు దగ్గరికి అనేకమైన ఏమొస్తాయి? లైట్ దగ్గరికి ఏమొస్తాయమ్మా? చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా. మన దగ్గర కూడా అనేకమైన అన్య జనాంగాలు వచ్చి ఏం చేస్తారు? అమ్మ నీకు వెలుగు ఎక్కడి వచ్చిందంటే, నేను ఏసే దగ్గరికి పోయా కాబట్టి నాకు ఈ వెలుగు వచ్చిందని చెప్పి మనం సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా మన మార్గంలోకి వచ్చి మనం దేవుని రాజ్యానికి వారసులుగా అందరినీ తయారు చేయాలి. అందుకే ప్రియ దేని బిడ్డలారా, ప్రతి ఒక్క సేవకుడు ఏం చెప్పాడు అక్కడ? అపోస్తుల కార్యాల్లో పౌలు బోధించినప్పుడు ఆ స్త్రీ హృదయం తెరవబడ్డది. మరి ఈ రోజులలో మన హృదయాలు తెరవబడుతున్నాయా? మన హృదయం మూసుకుపోయి ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలా గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ దేవుని మాటలు వ్యర్థమైన మాటలు కావు. దేవుని మాట ఎలాగ ఉంటుందంటే అవునంటే అవును, కాదంటే కాదనే ప్రకారం ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి. మీరు గ్రహించుకొని దాని భావాలను మీరు నెమరు వేస్తూ దాని ప్రకారం జీవించండి. అలాగే యోహాను రాసిన 3వ పత్రిక 5 నుండి 8 వరకు చూడండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగ్గట్టుగా చేయుచున్నావు. చదవమ్మా. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట ఎవరు ఎదురు సాక్ష్యం ఇవ్వాలి? మనకి సంఘం ఎదుట ఇవ్వాలా? మనకి సాక్ష్యం అని మనం పొందుకుంటున్నామా? సంఘంలో కానీ ఎక్కడైనా అమ్మా ఏమని పొందుకోవాలా? మనం ఫలానా అక్క, అనసూయ అక్క లేకపోతే ఇంకొక అక్క ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి మనం ఎక్కడ సాక్ష్యం పొందాలమ్మా? సంఘములో సాక్ష్యం పొందాలి. కానీ ఆ అక్క ఏందక్క ఎప్పుడు ప్రార్థన చేస్తుందిగా ఇంటికి పోయి ఈ విధంగా ఉంటుంది అంటే మనం సాక్ష్యాన్ని కోల్పోతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని మనం పంచుకుంటున్నామా? అంటే మనకు సాక్ష్యం ఉండాలా వద్దా? ఉండాలా? చెప్పండి, ఉండాలా వద్దా?
వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవుని తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనం ఎవరికి సాగనంపాలి? దేవుని దగ్గర సాగనంపాలి. అవునా? మరి మనం సాగనంపుతున్నాం దేవుని దగ్గరికి, అపవాద దగ్గరికి సాగనంపుతున్నావా? ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నావా, అపవాదం దగ్గరికి చేరవేస్తున్నావా? మనం చెప్పండి దేవుని బిడ్డలారా. మన పక్క వారిని మనం ఎక్కడికి నడిపిస్తాను? సాతాన్ దగ్గరికి నడిపిస్తున్నాం కానీ దేవుని దగ్గర. ఎందుకంటే మనము సాక్ష్యాన్ని కోల్పోయి మనము దేవునికి విరుద్ధంగా ఉంటున్నాము. ఆయన మాటలు గ్రహించుకోలేకపోతాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ దినాలలో చూస్తున్నాం మనం. ఈ దినము కరీంనగర్లో ఏ విధంగా ఉందమ్మా? జలప్రలయం, 25 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంటే అది విచిత్రమేనా? అవునా? భయంకరమేనా? అంటే మన కళ్ళ ముందు మనకి దేవుడు అన్నిటినీ, ఎందుకంటే ఆయన ఉగ్రతని చూపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఏం కాదు, ఏమైంది, క్షమించే దేవుడు అనుకుంటాను. క్షమించే దేవుడు ఆయన కాదండి. ఎందుకంటే మహాశక్తిమంతుడు. ఆయన కోపము క్షణకాలమే, కానీ అట్లా ఉండడు. విన్నావమ్మా? అందుకే చెప్పేది ఏంటంటే మీరు దాన్ని గ్రహించుకొని మనం ఆయనకి ఏ విధంగా ఉండాలా? సాక్ష్యానికి రీతిగా ఉండాలా. అలాగే యూద రాసిన పత్రిక చూడండి. యూద పత్రిక 4 నుండి 5 వచనాలు చూసుకుందాం. చూడండి. ఏలయనగా కొందరు రహస్యంగా జరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచించబడినారు. ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం మనం? క్రీస్తుకి మనం ఎట్లా ఏ విధంగా ఉంటున్నాం అమ్మా? భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వం కంటే వ్యభిచారతత్వంలో ఉంటున్నాం. అవునా? అంటే ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా మనల్ని దేవుడు ఇది చేస్తున్నాడు? దుర్వినియోగపరుస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా తన అద్వితీయ నాథుడను ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. దేవుని విసర్జిస్తున్నావా లేదా మనం ఇప్పుడు? మరి చెప్పండిగా ఏమ్మా, దేవుని మనం విసర్జిస్తున్నావా లేదా? మరి విసర్జించి మనం ఈ శిక్షలలో మనం పాలిభాగస్తులు అవుతూ ప్రభువా మరి ఈ మందిరానికి వస్తానా కానీ నాకు ఎందుకు ఈ శ్రమ అని చెప్పేసి మనల్ని మనం ఎందుకు మనం ప్రశ్నించుకుంటున్నాం? అంటే ప్రశ్నించుకోవడం కూడా తప్పే కదా. మనం ఎప్పుడు ఉంటే నీతిమంతులుగా ఉంటే మనము ఎన్నిసార్లు పడితే తిరిగి లేస్తాం? 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాం. విన్నామా? అంటే మనం నీతిమంతులుగా ఉండాలిగా. మనం ఒక పడిపోవడానికి ఏం చేస్తారంటే దేవుడు ఒక పనిష్మెంట్ అనమాట, ఒక దెబ్బ కొడతాడు, ఒక గాయాన్ని, అంటే ఏదో ఒకటి కలిగించినప్పుడు ఏం చేస్తామంటే మన నీతిమంతుడు గ్రహించుకున్నాడు, ఇది నా కోసము, నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది కాబట్టి ప్రభా ఈ తప్పు నేను చేయను, నన్ను పరిశుద్ధపరచు అని చెప్పేసి మళ్ళీ ఆయన తట్టు తిరిగినప్పుడు మళ్ళీ ఆ శిక్షను క్షమిస్తాడు. అందుకే చూడు, యాకోబుని కూడా మనకు క్షమించినా లేదా? అన్న జ్యేష్ఠత్వం తీసుకున్నా కూడా క్షమించింది కదా. ఎందుకంటే యాకోబు నీతిమంతుడై ఉన్నాడు. అందుకని చెప్పేసి అన్న జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నా కూడా ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయన కుమారులకు ఆశీర్వాదం ఇచ్చిండు. యోసేపుని ఏం చేసిందమ్మా? ఆశీర్వదించలేదా? యోసేపు ద్వారా కుటుంబాన్ని మళ్ళీ ఆశీర్వదించింది. అలాగే మనం కూడా మన నీతిమంతులుగా ఉంటే మన కుటుంబం కూడా ఆశీర్వాదానికి లోనవుతుంది. లేకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోయి భ్రష్టులం అవుతాం. అవునా? అప్పుడు గేజికి పట్టిన కుష్టి మనకు వస్తుంది, ఏంటి కయ్యనికి పట్టిన స్థితి మనకి
వస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది సేవకుల ద్వారా మనం గ్రహించుకోవాలి. ఏంటి ఇది మనం ఈ దినములలో మనం ఏ దినాలలో ఉన్నాం? మనం కడవరి దినాల్లో ఉన్నాం. ఈ కడవరి దినాల్లో ఉన్నప్పుడు అనేకమైన వాటికి మనం లోనవ్వకుండా మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం వాక్యానుసారంగా జీవించే దానికి ప్రయత్నం చేయాలి తప్ప, వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనం ఏమైతే పరలోక రాజ్యానికి కోల్పోయి నిత్య నరకాలలో మనం ఉంటాం. అలాగే ప్రకటన 5:11 ఒక్కసారి చూసుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పారు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అక్కడ ఏముంది? సింహాసనం చుట్టూ జీవులు. ఏ జీవులు అంటే మనమే. వినమమ్మా? ఏంటి పెద్దలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు అక్కడ. అవునా? దేవుని సింహాసనం దగ్గర పెద్దలంటే ఎవరున్నామా? 24 పెద్దలు ఏమన్నారా? ఇంకెవరు ఉన్నారా? అయ్యగారండి 24 పెద్దలు. ఏండి తర్వాత ఎవరు? జీవులు అంటే మనము. పెద్దలు ఉన్నారు, అనేక దూతల స్వరం వినబడను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండను. అంటే కోట్ల కొలదిగా దూతలు ఎందుకుంటారమ్మా? అసలు యాక్చువల్గా దేవుని బిడ్డలారా, దూతలు కోట్ల కొలదిగా ఎందుకుంటారా? ఇద్దరు 100 మంది ఉంటే సరిపోరా? ఏమా కోట్ల కొలది దూతలు ఎందుకు? ఆయనకి దేవునికి ఒక 100 మంది ఉంటే సరిపోరా? లేదా 1000 మంది దూతలు ఉంటే సరిపోరా? మరి కోట్ల కొలది ఎందుకంటే చెప్పండి. మనము తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన పిదకనే మనం అక్కడ దేవదూత సృష్టించబడుతుంది. ఎందుకంటే మనకి కావలిగా. దేవుని పెట్టారా? విన్నారా? ఎందుకంటే మనకి ఎటు తప్పిపోకుండా మన పాదాలకు రాయగలకుండా కాయట నిమిత్తము దేవదూతని మనకి దేవుడు ఏర్పరుస్తాడు. తెలుసా అమ్మా? చూడండి 91 దావీదు కీర్తనలో ఉంటుంది. పన్నెండు వచనం చూడండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు పట్టుకుంటారు మన చేతుల మీద? వారి చేతుల మీదమ్మా అమ్మా దేవదూతలేనా? అంటే మనకి పరిచర్య చేసేవారు ఎవరు? దేవదూతలేనా? కానీ ఆ పరిచర్యని మనం కోల్పోయి ఏం చేస్తున్నామంటే అపవాదికి లోనవుతా ఉంటాం. దేవుడు ఎక్కడ వచ్చి మళ్ళీ కొడతారా? మన పక్కన దేవదూత మన పొట్టిగా వేస్తుంది కాబట్టి మన చెయ్యి ఇరిగిపోద్ది, మన కాలు ఎరుగుద్ది, మనకు ఒక రోగం వస్తుంది. విన్నారా దేవుని బిడ్డలారా? ఎందుకంటే మనం చేసే క్రియలు నచ్చినప్పుడు ఏం చేస్తుంటే దేవుడు వాటికి ఆజ్ఞించి ఏం చెప్తారు? ఒకసారి చూడమ్మా అని చెప్పేసి దేవదూతకు ఆజ్ఞించినప్పుడు దేవదూత మనం వదిలేసినప్పుడు ఏమైంది? ఎక్కడికి పోతే పడతామమ్మా? కింద పడతాం, ఇరిగిపోద్ది. చూడండి, అదే 38లో ఒక మాట ఉంటుంది చూడండి. ముప్పై 38వ అధ్యాయం 19 చూడమ్మా. 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోండి యెహోవాను విడిపించును. 20 ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును,
వాటిలో ఒక్కటేను. మరి ఎవరే విరగొడుతున్నారమ్మా ఇవాళ మన ఎముకల్ని? ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెప్తుంది ఇక్కడ? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటేను విరిగిపోదని చెప్పి సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, అది వాళ్ళ ఎవరు మనల్ని కాపాడేది? మరి దేవుని ఆజ్ఞ ద్వారా దేవదూతలు నిత్యం మనల్ని కాస్తూ మన సంరక్షణలో మనల్ని ఉంచుతూ ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి లోబడకుండా మనం చేసే క్రియల వల్ల ఏం చేస్తుంది? మనం దాన్ని కోల్పోయి ఏ విధంగా మనం శ్రమల పాలవుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలు గ్రహించండి. అవునా కదా? ఇవాళ ఆ దేవదూతనే మనకు కావాలిగా, లేకపోతే మనం అపవాదిశల్లో ఉండి మనం ఏ విధంగా ఎదుగుతాం? అందుకని కోట్లాది దేవదూతలు ఎక్కడ ఉన్నాయట? దేవుని సముఖం ఉన్నాయి. మనం కోట్లాది దేవదూతలకు దేవునికి అవసరమా? ఒక్క దేవదూతని జయించలేడా దేవుడు? అంటే ఆయన పిల్లలమైన మనల్ని కాపాడుటకు మనం ఇక్కడ జన్మించినప్పుడే ఒక దూత మనకి తోడుగా జన్మిస్తుంది. అందుకే కోట్లాది దేవదూతలు అనుకోండి. అందుకనే చెప్పి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు మంచి మార్గంలో నడవండి, క్రీస్తుని పోలి జీవించండి. క్రీస్తు మార్గము ఏంటి? అది యథార్థమైన మార్గము. అది వంకరగా టింకరగా ఉండదు, అది సరళమైన మార్గము. ఆ మార్గంలో నడిచిన వాడు నిత్య జీవంలోకి వెళ్తాడు. అంతేగాని వంకర టింకర మార్గంలో నడిస్తే మీరు అనేకమైన ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి సెలవిస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఏం చేయాలంటే, దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మనల్ని గద్దిస్తున్నాడు, ఏ విధంగా మనకి వివరిస్తున్నాడు అని చెప్పేసి గ్రహింపు మనలో వచ్చినప్పుడు అపొస్తలులు చూడండి 16లో ఏం చెప్పింది? 14లో అప్పుడు లుదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. మరి మీరు వింటున్నారా? వినదాన్ని వదిలేస్తున్నారా? లుదియా అమ్మ ఏ విధంగా గ్రహించింది, మరి మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం? ఆ మాటలు, పౌలు చెప్పిన మాటలు విని ఏం చేసింది? ఆమె దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగపూడి అమ్ము తుయాతరయ పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయంను తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యం ఉంచుతున్నారు. మరి మీరు దేవ సేవకులు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచుతున్నారా? అలా మాటలకి మీరు చెవి ఇవ్వకుండా ఇట్లే చెప్తారులే ఏంటి, ఆయన వాళ్ళకి ఏం పని లేదు, ఈ విధంగా చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక లబ్ధి కావాలా, వాళ్ళకి ఇది కావాలా, అది కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏంటి పౌలు చెప్పిన మాటలు గ్రహించి ఏం చేసింది? అయ్యా, మీరు నా ఇంటికి రండి, మీరు నా ఇంటికి వస్తే నేను దీవెన పొందుతా, నా కుటుంబము దేవునికి దగ్గరగా ఉంటాము, మేము ఆశీర్వాదం పొందుకొని మేము అనేకులకు ఆశీర్వాద వచనం ఇచ్చు వాళ్ళగా మేము ఉండాలా అండి. అందుకే సేవకులారా, మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఒక ప్రార్థన పెట్టండి, నెలకు ఒక ప్రార్థన పెట్టండి ఏంటి. మేము మా ఇల్లు ఏ విధంగా ఉండాలా ఏంటి, వెలుగుతూ ఉండాలా, కానీ ఆరిపోయిన దీపాలుగా గుడ్డిగా కొట్టుకుంటూ ఉండకూడదు అని చెప్పేసి దైవ శాఖలు పిలిపించుకొని ఏం చేయాలి? మనం ప్రార్థన పెట్టుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. కానీ ఇవాళ మీ హృదయాన్ని ప్రభు తెరిచాడా లేదా అని మీరు గ్రహించుకోండి ఏంటి. ఆ మాటలు మీ హృదయంలో స్థిరపరచుకోండి. ఆ మాటల ప్రకారం మీరు జీవించి ఏంటి దేవుని రాజ్యంలో మీరు ఉండాలా, మీ కుటుంబం ఉండాలా. ఎందుకంటే నోవాహు ఏం చేశాడు చూడండి, నోవాహుడు ఒక్కడే యథార్థపరుడు, నీతిపరుడుగా ఉన్నాడు ఏంటి. దానివల్ల నోవాహుని ఏర్పరచుకొని ఏం చేశాడు? నోవాహు కుటుంబాన్ని రక్షించాడు ఏంటి. అలాంటి విశ్వాసమైన గృహంలాగా మీ ఇల్లు కూడా ఉండాలని దేవుడు మీతో ఈ మాటలు ఏంటి వివరింపజేశాడు. ఈ మాటలు మీ హృదయాన్ని పదిలపరుచుకోండి. ఈ మాటల ప్రకారం మీరు ఉండండి, నడవండి, దేవుళ్ళు పొందుకోలేండి ఏంటి. అనేకులకు సాక్షార్థంగా ఉండండి, సంఘానికి సాక్ష్యంగా మీరు ఉండాలని చెప్పేసి
దేవుని పేరిట మనవి చేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. మీ వినికిలు దేవుని ఈ మాటలు మీ వినికిల్లో ఫలింపజేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ దినమున వంట చేసానా? వంట చేయలేదు. అమ్మకి